అమరావతి అనేటటువంటి అంశం ఒక సెంటిమెంట్, యాంటీ సెంటిమెంట్ కూడా ఉంటుంది. యాంటీ సెంటిమెంట్ని నువ్వు ప్రొజెక్ట్ చేయాలంటే బాధ్యతగా ప్రజలకి అర్థమయ్యే రూట్లో చెప్పాలి. లైక్ వడ్డే శోభనాధీశ్వరరావు గారు మాట్లాడుతున్నట్టుగా ఎక్కువ భూమి తీసుకుంటే ఏమవుతుంది, అట్లాగే ప్రభుత్వం చేతిలో భూమి ఎక్కువ ఉంటే ఎలా డెవలప్మెంట్ సాధ్యం, లేదా ఇప్పటికే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి, ఎన్నేళ్ల పడుతుంది, ఇట్లాంటిది చర్చ తీసుకొస్తే అది కన్స్ట్రక్టివ్ డిబేట్ అవుతుంది, ప్రజలు ఆలోచిస్తారు. కానీ ఈ దారుణ దుర్భాష, సంస్కారహీనమైనటువంటి భాష, దేవతల రాజధాని అన్నప్పుడు కాదు అంటూ వేశ్యల రాజధాని లాంటి నీచమైనటువంటి పదజాలం, దీని ద్వారా అమరావతి ప్రజల్ని రెచ్చగొట్టడం కాదు, అమరావతి ప్రజలకి శాశ్వతంగా, అంటే గతంలో అమరావతి ఎప్పుడూ కూడా దేవేంద్రుడి రాజధాని అయినా ఎప్పుడూ దేవతలు తిప్పలబడతానే ఉండేవాళ్ళు. ఒకసారి గుర్తుకు తెచ్చుకొని మన పురాణ కథలన్నింటిలో కూడా శివుడి ద్వారాను విష్ణువు ద్వారాను వరాలు పొందినటువంటి వాళ్ళు అమరావతి మీదనే దండయాత్రలు చేస్తుంటారు. రాక్షసులు దండయాత్ర చేసి అక్కడ దేవతలను ఇబ్బంది పెడతారు, వాళ్ళు అక్కడ వెళ్ళి మళ్ళీ వీళ్ళని శరణజొచ్చడం, వీళ్ళు మళ్ళీ కొత్త అవతారంలో వాళ్ళని కంట్రోల్ చేయటం ఆ రాక్షసులు, ఈలోపు దేవతలు తిప్పలు పడతా ఉంటుంటారు. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు అమరావతి ప్రజలైంది. ఈ మాటల ద్వారా, ఈ విధమైనటువంటి సంభాషణ ద్వారా, సంస్కారహీనమైనటువంటి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాలి. ఒక వల్లభనేని వంశీని ఆ రోజునే సస్పెండ్ చేసున్నా లేదా మందలించి ఉన్నా ఇవాళ రోజున వైసీపీకి సమాధానం చెప్పుకోవడానికి ఒక పాయింట్ ఉండేది. మధ్యలో ఆ వల్లభనేని వంశీ డైలాగుల్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు ఎండార్స్ చేసినప్పుడు అన్నా సరే కవ్వించారు అవతల. కవ్వించినప్పుడు నువ్వు సంస్కారహీనమైన భాష కాకుండా బాధ్యతగా మాట్లాడుంటే ప్రజల్లోకి చంద్రబాబు గారి కంటతడి కానీ లేదా భువనేశ్వర్ గారి గురించి వ్యాఖ్యలు కానీ ఈ చర్చ వచ్చేది కాదు. అది శాశ్వతంగా పార్టీకి ముద్రే కదా. ఇప్పుడు ఈ పదం ఇదేం జగన్ చెప్పరు, భారతి చెప్పరు, కానీ అక్కడ జరిగినప్పుడు సంబంధిత వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు అన్నట్టు ఒక మంచి పని చేశారు. డిజోన్ చేసుకున్నారు, మాకు సంబంధం లేదని అధికారిక ప్రకటన చేశారు. అంతవరకుతో ఎట్లా సరిపోతుంది? ఆ సంబంధిత చర్య జరిగి తీరాలి కదా. ఇక్కడ అమరావతి జోలికి, అంటే అమరావతికి సంబంధించి భాష, దుర్భాష అనేది లేకుండా చూసుకోవడం, సంస్కారహీనత లేకుండా చూసుకోవడం అన్నటువంటిది వైసీపీ బాధ్యత. అది దాంతోపాటు మహిళల జోలికి ఎవరన్నా వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్ యాక్షన్ ఉండాలి. ఇమ్మీడియట్ యాక్షన్ ఈ రెండు జరగకపోతే వైసీపీ ఎంత కష్టపడ్డా ఫలితం దగ్గరకు వచ్చేటప్పటికి ఇవే వెంటాడతాయి.